గవర్నర్ చదివిపోయినాను, మన స్పీకర్ చదివిపోయినా, రఘురామరాజు చదివిపోయినా, అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చిన ఆడ మాట్లాడి వాళ్ళతో చెప్తే మీకు నువ్వు చంద్రబాబు నాయుడు పక్కూరు అంటానమ్మా, నీకు ఆయనే చేస్తాడు న్యాయము, చంద్రబాబు నాయుడు నీకు చేస్తాడు న్యాయం అని చెప్తే నేను మళ్ళా వచ్చేసిన. లోకేష్ గారు మొన్న ఇంటికాడికి వస్తే పండుగ రోజు కూడా నేను ఒక అప్లికేషన్ అర్జీ కాగితాలు పత్రాలంతా ఇస్తే నేను అది పంపించి చూసి చేస్తాను అంటాడు. ఎవరేం న్యాయం చేయలేదు ఆయన, నాకు న్యాయం చేయండి. నేను ఇప్పుడు భయపడి అమెరికాకు వచ్చేసినాను. నా బిడ్డలు ఆ రోజు వాళ్ళు ఏమైనా చేసేస్తారంటే భయపడి నేను అమెరికాలో ఉండాలైనా. నేను ఈ తిరుపతిలో లేదు నేను మా ఇంట భయపడి అమెరికాకు వచ్చేసిన్నాము. నువ్వు రేపు వస్తావని తెలిసి మేమిద్దరం మాట్లాడుకొని ఇప్పుడు నీకు నేను వీడియో పెడతానైనా, నాకు న్యాయం చేస్తాను. నువ్వు నాకు అన్యాయం అక్రమంతో వద్దునైనా కలెక్టర్తో మాట్లాడు, కలెక్టర్ గారు ఏం చెప్తారో చూడు, కాగితాలు ఊరు పక్కుంది అట్లా చేయనైనా న్యాయం, నాకు ఇంకేం వద్దు. నాకు నేనేమిరా అంటే మన ఊరు, మా ఇంటాయన మన పార్టీ, మా ఇంటాయన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీరే గొప్ప అని చెప్పుకుంటామనైనా. మేము ఇంకోరు మాట పోము. అట్లా వాళ్ళకి న్యాయం చేయాలి. మీరు తప్ప మాకు ఇంకోరు ఉండరు నాయన, పెద్దోళ్ళు మీరే అయితే మాకు నన్ను ఉడకాడిస్తా ఉంటే నా బిడ్డలంతా బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా నేనేం చేయాలి. లోకేష్ నాయన నువ్వన్నా చెయ్యి నాయన, న్యాయం చేయమా, నువ్వు న్యాయం చేస్తావు, ఎన్నో మందికి న్యాయం చేస్తావు. మమ్మల్ని కూడా నీ కళ్ళు నీ దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఏమైనా చెయ్యి నాయన.